అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కి స్వాగతం. ఈ రోజుటి విషయం దగ్గు యొక్క సిమ్టమ్స్. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. ఇన్ఫెక్షన్కి కారణం మన గొంతులో ఏదైనా తగులుకోవడం లేదా ఇరిటేషన్ అవ్వడం, ఇంకా దాన్ని బయటికి వేయడానికి మన శరీరం శ్రమిస్తుంది. దాన్నే దగ్గు అంటారు. ఈ దగ్గు యొక్క సిమ్టమ్స్ ఏమిటంటే, చాలామందికి గొంతు వెనక నీటి లాంటి పదార్థం కింద దిగేటట్టు నివాసిస్తుంది. మళ్ళీ మన గొంతుని శుభ్రం చేయాల్సి వస్తుంది. దాంతో గొంతు నొప్పి, ఇంకా మన వాయిస్ చేంజ్ అవుతుంది. దగ్గు ఎక్కువగా మనం ఊపిరి కూడా గట్టిగా పీలుస్తాం. నోటిలో చేదు రుచి యాసిడ్ కారణంగా ప్రారంభమవుతుంది. ఇంకా దగ్గు ఎక్కువ అయితే రక్తం కూడా వస్తుంది. ఎప్పుడైనా కొంచెంగా దగ్గితే అది మెడికల్ గ్రౌండ్ ప్రకారం నార్మల్ దగ్గు అవుతుంది. సామాన్య దగ్గు మెడిసిన్స్ వల్ల నయమవుతుంది. దగ్గు యొక్క పెద్ద కారణం ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులు ఊదుకోవడం వల్ల దగ్గు వస్తుంది. అలాంటి సమయంలో వచ్చే పదార్థాన్ని కఫ అంటారు. ఎక్కువ చల్లని లేదా వేడి పదార్థం ఒకేసారి తినటం లేదా రోడ్ పైన సరిగ్గా కవర్ చేయని చాట్స్ తినటం వల్ల దగ్గు వస్తుంది. దగ్గు యొక్క ఇంకో కారణం ఆస్తమా మరియు సిగరెట్. ఆస్తమా ఉన్నవారికి గాలిలో కెమికల్స్ లేదా దుమ్ము వల్ల కానీ లేదా క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయ్యి దగ్గుగా మారుతుంది. ఇది సామాన్యం. యాసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ విడుదల అయ్యి అది గొంతులోకి చేరుతుంది. దానివల్ల గొంతులో ఇరిటేషన్ ఇంకా కఫ చేకూరుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.